హాయ్ అండి, వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్. ఇంట్లో మనం పిల్లల కోసం అప్పుడప్పుడు ఏదైనా టేస్టీగా స్వీట్ ఐటెం తినాలనిపిస్తే ఇలాంటి స్వీట్ కుకీస్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ కుకీస్ కోసం నేను 2 కప్పుల మైదా తీసుకున్నాను. ఏదైతే బౌల్తో తీసుకున్నామో సేమ్ మెజర్మెంట్లో 1 కప్పు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, అది తీసుకోవాలి. 1 కప్పు చక్కెర, చిటికెడు ఉప్పు, వీటన్నింటిని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని మనం కుకీస్ కోసం బ్యాటర్ రెడీ చేసుకోవాలి. వాటర్ అనేటివి ఎప్పుడు ఒకేసారి వేయకుండా కొద్దిగా వేయండి. ఎక్కువ పడ్డాయనుకోండి లూజ్ అవుతే కుకీస్ అనేటివి అంత పర్ఫెక్ట్ షేప్లో రావన్నమాట. ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని లుండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మనం ఒక 10 నుండి 15 నిమిషాల వరకు మ్యారినేషన్ చేసుకుందాం. ఒక 15 నిమిషాల తర్వాత ఇప్పుడు పిండి బ్యాటర్ అనేది మంచిగా నాని ఉంటుంది. ఇది రవ్వతో చేస్తాం కాబట్టి చాలా క్రంచీగా ఉంటాయండి. ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడైనా రవ్వ పిండి లుండల్లా ఉంటే వాటిని పోవడానికి ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయిలో నూనె పెట్టుకొని సలసలా కాగే వరకు నూనెను బాగా వేడి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నూనెలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని చిన్న కుకీస్ మాదిరిగా వేసుకోవాలి. ఇలా గరిటెతో వేసుకుంటే నీట్గా వస్తుందన్నమాట. ఆయిల్ పొంగు తగ్గిన తర్వాత మనం వీటిని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని 2 సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. దీంట్లో మనము సోడా కానీ పెరుగు కానీ ఏమీ వేయట్లేదు కాబట్టి ఇవి చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి. మనం ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే మనకు ఇవి 10 డేస్ వరకు కూడా పాడవ్వవు. పిల్లలు కూడా వీటిని మార్నింగ్ టైం మనము స్కూల్కి వెళ్తున్నప్పుడు స్నాక్స్ బాక్స్లో కానీ లేదా ఈవినింగ్ వచ్చిన తర్వాత కానీ తినడానికి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా వీటిని తినొచ్చు, అంత టేస్టీగా ఉంటాయి కుకీస్. ఎక్కువ షుగర్ కూడా వేయట్లేదు కాబట్టి నార్మల్ స్వీట్తో చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకోటి వీటి చేసుకోవడానికి మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా మనం కుకీస్ మాదిరిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. కొద్దిగా టిష్యూ పేపర్ పైన పెట్టేసుకుంటే మనకు ఎక్స్ట్రా ఆయిల్ కూడా అది అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు స్టోర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మీరు కూడా వీటిని ట్రై చేసి ఎలా ఉన్నాయో